కర్నూలు జిల్లా బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బస్సును బైక్ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అలాగే కొంత దూరం లాక్కెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని అంచనా వేయడంలో విఫలమైన డ్రైవర్లు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేయలేదు. మంటలు ఎగిసిపడగా కొందరు ప్రయాణికులు వాటర్ బబుల్తో అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారవడంతో పాటు కనీసం డోర్ను కూడా ఓపెన్ చేయలేదని క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బైకును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అలాగే కొంత దూరం లాక్కెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని అంచనా వేయడంలో విఫలమైన డ్రైవర్లు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేయలేదు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. మనం చూసుకోవచ్చు, ఈ రోజు తెల్లవారుజామున కర్నూలు నగరం దాటిన తర్వాత ఏదైతే చిన్నటేకులు గ్రామ సమీపంలో ఈ ఈ సంఘటన ఈ ప్రమాదంలో చూసుకుంటే మనకు 19 మంది పూర్తిగా మృతి చెందారు. ఏదైతే బైక్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో ఆ పర్సన్ తో పాటుగా చూసుకుంటే మనకు 20 మంది ఈ సంఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మిగతా వారు కొంతమంది స్వల్ప గాయాలయ్యారని చెప్పవచ్చు. వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొంతమంది డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్లారని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుందని చెప్పవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇది నేపథ్యంలో కూడా కర్నూలు మీదుగా కూడా బెంగళూరుకు చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా చిన్నటేకుడు గ్రామాన్ని దాటిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి గురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా బైక్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఓవర్టేక్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఒక్కసారిగా బైక్ అదుపు తప్పడం, బస్సు కిందికి వెళ్లిపోవడం, ఒక్కసారిగా ఆ బైక్ ర్యాపిడ్ గురైందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఒకసారిగా మంటలు అంటే పెట్రోల్ తో ఉన్నటువంటి బైక్ ఒకసారిగా పేలడంతో ఒకసారిగా మొత్తం బస్సు అంతా మంటలు వ్యాపించాయని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో కూడా చాలా మంది ప్రాణాల నుంచి కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా సఫలీకృతం కాలేదు. ఆ మంటల్లో కాలి బూడిదైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా 20 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆ సంఘటన ప్రాంతానికి మనం చూసుకోవచ్చు రాష్ట్ర డీజీపీతో పాటుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితతో పాటుగా ప్రముఖులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. సంఘటన ఏ విధంగా జరిగిందన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. సంఘటన ప్రాంతంలోనే మనం చూసుకుంటే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత కూడా ఎవరికి సంబంధించిన వారని చెప్పేసి వారికి అప్పగించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. సంఘటన ప్రాంతంలోనే ఒక టెంట్ వేసి అక్కడే ఒక DNA టెస్ట్ అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ ప్రాంతానికి వచ్చిందని చెప్పవచ్చు. అదే ప్రాంతంలో బాడీలను తీసుకురావడం బస్సులో నుంచి అక్కడే ఏర్పాటు చేసినటువంటి టెంట్ లో టెస్టులు చేయించడం, తర్వాత వారి బంధువులకు అప్పగించడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా కొంతమందిని పూర్తిగా గుర్తించలేకపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే బాడీస్ పూర్తిగా కాలి బూడిదైపోయాయి కాబట్టి ఎవరు ఏంటి అనేది గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక హృదయదారమైన సంఘటన ఏంటంటే ఈ ప్రమాదంలో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సి ఉందని చెప్పవచ్చు. పోతే 20 మంది ఈ ప్రమాదంలో చనిపోగా మళ్ళా 21 మంది మొత్తం 41 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఒక 21 మంది సేఫ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఎమర్జెన్సీ డోర్ ని పగలగొట్టుకొని కూడా ఆ బస్సులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పేసి కొంతమంది పై రోల్ లో పడుకున్నటువంటి స్లీపర్ లో పడుకున్నటువంటి వారు ఫాస్ట్ గా రియాక్ట్ కాలేకపోయారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆ మంటల్లో ఇరుక్కుపోవడం పూర్తి స్థాయిలో వాళ్ళు మృతి చెందడం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బస్సును నిలిపివేసింటే కనుక ఈ ఫైర్ జరగదు. ఫైర్ జరగకుండా కనుక ఇంతమంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికుల్ని బయటకు తీసుకొచ్చడానికి డ్రైవర్ కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ నేపథ్యంలో కూడా ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేయడంతో పాటు అందరిని అలర్ట్ చేసి కనుక వారిని కిందికి దింపినంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిండేది కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం క్లీనర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు
దాదాపుగా 19 మంది బస్సులో ప్రయాణిస్తున్న 19 మందితో పాటుగా ఎవరైతే బైకిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ బైకిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. మొత్తంగా 20 మంది ఈ సంఘటనలో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతానికి అందరూ చేరుకొని అక్కడ పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీతో పాటుగా హోంమంత్రి అలాగే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటుగా అందరూ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం ఘటనపై ఆరా తీశారు. మరోపక్క తెలంగాణ నుంచి చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు ఈ బస్సులో. తెలంగాణకు సంబంధించినటువంటి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ సంతోష్ తో పాటుగా అక్కడ జిల్లా ఎస్పీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి 12 నుంచి 13 మంది కూడా ఆ ప్రాంతం వారు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ సీఎం ఆదేశాలు రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాటు ఇక్కడికి వచ్చారు. వారు ఈ ప్రాంతానికి వచ్చే వారిని గుర్తించుకునేటువంటి పనిలో పడ్డారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అధికారులు ఆ వివరాలను కూడా అడిగి ఏపీ అధికారులతో కూడా అడిగి వివరాలు తెలుసుకొని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఎప్పటికప్పుడు తెలియవేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల పరిధిలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి తెలంగాణ నుంచి చాలా మంది బెంగళూరుకి వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిందని చెప్పవచ్చు. ఇటుపక్క చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించిన వారు ఈ ప్రమాదంలో ప్రయాణం చేస్తూ ఉన్నారే మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.